నా పేరు నిమ్మాల పెద్ద కుమరయ్య, ఓబుల్కేశ్వపురం, జనగాం మండల్, జనగాం జిల్లా. మాకు 2 ఎకరాల మామిడి తోట ఉంది. ఈ గాలి వానలకు చెట్లు కూలినాయి, కాయలన్నీ రాలినాయి, పెద్ద నష్టమైంది సార్. మీరు దయచేసి మీ గవర్నమెంట్ తరఫున ఏమైనా సాయం చేయగలరని కోరుతున్నాం. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు? ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. 2 ఎకరాల తోట. ఈ తోట అన్ని మొన్న గాజువారానికి పోయినాయా? కాయలు గాజువారానికి పోయినాయి. అంటే మీకు ఆర్థికంగా దీనికి ఎంత ఖర్చు అయింది? దీనికి 4-5 లక్షల దాకా ఖర్చు అయింది. అది మనకు ఉండవలసింది ఏంటంటే, తోట యథావిధిగా ఉంటేనే నష్టం వచ్చేటోళ్ళం మేము. అందులో ఈ నష్టం ఏర్పడ్డది. దీనికి ఏమేమి చేస్తారు? స్ప్రే కానీ మందులు స్ప్రే చేస్తాము, నీళ్లు కడతాము, పిస్కరీ చేస్తాము. ఇప్పుడు మీరే చేసుకుంటారా? ఎవరికైనా ఇచ్చారా? మేమే చేసుకుంటున్నాం. అంటే మొత్తం ఖర్చులు మీరే పెట్టుకుంటారు? మేమే పెట్టుకున్నాం. 5 లక్షల ఖర్చు వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ఇక ఎంత నష్టం జరిగి ఉంటుంది మీకు? ఇక మాకు నష్టం అంటే దాని 3-4 లక్షల దాకా వచ్చింది మాకు. ఇప్పుడు దీనికి ఈ పంట మీద మీకు ఎంత లాభం వచ్చేది? మాకు 5 లక్షలు 6 లక్షల దాకా వచ్చేది. పెట్టుబడి 1,50,000 వచ్చేది మాకు. ఇప్పుడు ఈ కాయలను ఎక్కడ తీసుకుపోయింది మాట? ఇక మార్కెట్కి తీసుకుపోయేది వరంగల్. ఇప్పుడు కూడా అక్కడికే తీసుకుపోయిందా? అక్కడ ఎక్కువ తీసుకుంటారా? ఇట్లా మరి దీనికి రేట్ ఎక్కిస్తారు? ఇదే సరే, వాళ్ళు ఇక మార్కెట్ రేటుగా అందరికి ఎట్టినట్టు మనకు కట్టిస్తుండే, కానీ ఇప్పుడైతే మాకు పెద్ద నష్టం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఏమి ఆశిస్తుంది? ఇక వాళ్ళు దయదలిచి ఏమైనా సాయం చేస్తే తీసుకుంటాం. మరి అధికారులు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? అధికారులు ఇక ఎవరు రాడు, కానీ విలేకరు వచ్చి తీసుకున్నాడు. నేను ఓబుల్కేశ్వపురం గ్రామ రైతును. నేను గతంలో గ్రామ మాజీ సర్పంచ్గా పనిచేస్తాను. జనగాం మండలం, జనగాం జిల్లా, ఓబుల్కేశ్వపురం గ్రామం. మా గ్రామంలో నిన్న వచ్చినటువంటి 2-3 రోజుల నుండి మొదటిసారి ఎదురుగాలు వచ్చినాయి, కొన్ని రాళ్ళని. మరి నిన్న కూడా భారీ ఎత్తున గాలి వానలు వచ్చి ఈ మామిడి తోటలకు చాలా నష్టం కలిగింది. మా గ్రామంలో చాలా మామిడి తోటలు ఉన్న రైతులు ఉన్నారు. ఆ రైతులకు పాపం కాయలన్నీ రాలిపోయినాయి. గాలికి చాలా నష్టం జరిగింది. వాళ్ళకి ఎంతో కష్టపడి ఆ తోటను పెంచి 5 సంవత్సరాల దాకా చిన్న మొక్కలను పెద్ద చేసుకొని ఆ తర్వాత ఎంతో ఆదాయం వచ్చింది అనుకున్నటువంటి రైతులకు నష్టం జరిగింది. పాపం వాళ్ళందరూ చాలా బాధతోని ఉన్న రైతులందరూ మా గ్రామంలో. ఇంతవరకు ఏ అధికారి కూడా మరి మా దగ్గరకు వచ్చి చూసినటువంటిది లేదు. మేము మీ ద్వారా కోరేది ఏంటంటే, ఇప్పటికైనా గవర్నమెంట్ గుర్తించి మా గ్రామంలో కానీ ఇంకా వేరే ఇతర గ్రామంలో కానీ ఎక్కడైనా మామిడి చెట్లకు గాలికి రాలిపోయిన రైతులకు మీరు ఎంక్వైరీ చేసి వారికి ఆర్థిక సాయం చేస్తే వాళ్ళకి ఎంతో అంత కొద్దిగా ఉపశమనం ఉంటుందని మేము కోరుకుంటున్నాం. కావున వారికి సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.